తెలంగాణలో జల రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఇప్పటికే అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా మరోవైపు సిట్ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు ఆదేశించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ వేదికగా కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి వాటర్ సోర్స్ ను ఎందుకు మార్చారు, శ్రీశైలం నీటిని తరలించడానికి కారణాలేంటి, ప్రాజెక్టు డిజైన్ మార్పు ఎందుకు చేసినట్లు వంటి అనేక అంశాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సిట్ విచారణకు నిర్ణయం తీసుకోనుంది. దీనికి ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ అసెంబ్లీ సమావేశంలోనే మరి కాసేపట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన సిట్ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. అయితే జూరాల నుండి నీటి తరలింపు కాకుండా శ్రీశైలం నుంచి వాటర్ సోర్స్ ను ఎందుకు తీసుకున్నారు, ఎందుకు మార్చారనే దానిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి, ఈ ప్రాజెక్టుల అవినీతి ఏమైనా జరిగిందా, ప్రాజెక్ట్ డిజైన్ మార్చడానికి కారణాలు ఏంటి అనే విషయాలపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగా సిట్ విచారణ చేపట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సిట్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు అనేక అంశాలపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. మొత్తానికి కృష్ణా జలాలకు సంబంధించిన వాటాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి తీరని అన్యాయం చేసింది. ఒకవైపు 811 టీఎంసీల నీటిలో కేవలం 299 టీఎంసీల నీటిని ఎందుకు ఒప్పుకోవాలి, దీనికి కారణం ఏంటనే విషయాలపైన కూడా ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.